వాకింగ్ వల్ల దేర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్. సో చాలా మంది అనుకున్నట్టయితే వాకింగ్ వల్ల మనకి జస్ట్ వెయిట్ తగ్గుతాము, యాక్టివిటీ అంటారు, కానీ దాంతో పాటు దేర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్. అంటే వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ యువర్ బోన్ స్ట్రాంగ్, అంటే బోన్స్ గట్టిగా ఉండడానికి, స్ట్రాంగ్ గా ఉండడానికి వాకింగ్ ఇంపార్టెంట్. దాంతో పాటు మజిల్స్ లో పటుత్వం, మజిల్స్ స్ట్రెంగ్త్, మజిల్ టోన్ మెయింటైన్ చేయడానికి కూడా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మస్కులోస్కెల్టలే కాకుండా మనకి లంగ్స్ కూడా, మనం వాకింగ్ చేసినట్టయితే బ్రీదింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, లంగ్స్ అనేది కూడా కంప్లీట్ ఎక్స్పాన్షన్ ఫామ్ లో ఉంటుంది. దానివల్ల బ్రీదింగ్ ప్రాపర్ గా జరిగి మనకి అన్ని బాడీలో ఉన్న అన్ని టిష్యూస్ కూడా మనకి ఆక్సిజన్ అనేది కంప్లీట్ గా సరఫరా అవుతుంది. తర్వాత మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫీల్ గుడ్ హార్మోన్స్. మనం వాకింగ్ ఎవ్రీ డే 20 to 30 minutes ప్రాపర్ యాక్టివ్ వాకింగ్ చేసిన తర్వాత దేర్ బాడీలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. దాంతో ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ తో పాటు బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, హార్ట్ రేట్ అనేది కంట్రోల్లో ఉంటుంది, తర్వాత రెస్పిరేటరీ రేట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో బ్రీదింగ్ ప్యాటర్న్ ఒక నార్మలైజేషన్కి వస్తుంది, తర్వాత హార్ట్ రేట్ కూడా నార్మల్ సైనస్ రిథంలోకి వస్తుంది, తర్వాత బ్లడ్ ప్రెషర్ అనేది కూడా నార్మల్గా 120/80 వాట్ ఎవర్ అది మెయింటైన్ అవుతుంది. సో అలాంగ్ విత్ మస్కులోస్కెల్టల్ అడ్వాంటేజెస్, కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు రెగ్యులర్గా మనకు తెలిసినట్టే బాడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి కానీ, బాడీ టోన్డ్గా ఉంచుకోవడానికి, ఇవన్నీ కూడా. సో ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ యువర్ సైకలాజికల్ మూడ్ ఎలివేషన్ కూడా వాకింగ్ అనేది హెల్ప్ చేస్తుంది.